నా చేతి కింద ఉంటలేడు చెల్లి చెల్లి అంటున్నాడు తెగ మురిచిపోతున్నాడు అని ఆ మందులాయనతో చెప్తే మందులాయన మరుగు మందు ఇచ్చాడు ఆ మరుగు మందు పట్టుకో ఇంటికి ఊరికేస్తున్నా గిట్టగా ఇరికెత్తానేది గిట్టగా ఇరికెత్తానేది ఊరికేస్తున్నాను ఊరికెత్తున్నావు ఎటు పోయి ఎత్తావు ఎవరి దగ్గర వెళ్తాను అపార్థమైన మాటలు అనకురా తప్పటోడు నాకు నీతులు తప్ప బూతులు రావు అవునా నేనా ఎటో పనికి పోయాను గాని ఏం పని నేను ఏం తెచ్చాను నీకు ఎక్కానా బల్లకు ఏం తెచ్చినావు అమ్మో ప్రతాని మా గోవింద మహారాజ్ నేను చెప్పినట్టుగా ఇంటలేదు నా చేతి కింద ఉంటలేదు ఇంటట్టుగా చెప్పినట్టు ఇంటట్టుగా నా చేతి కింద ఉంటట్టుగా మందుల వాడి దగ్గరికి వెళ్ళిపోయి మందు తెచ్చుకున్నాను రా మురుగు మందా ఆ మందుని ఎట్లా పెడతావు ఆ మంద మా తల్లి ఏమని చెప్పాడు కదా ఓ బిడ్డ సుభద్రదేవి మందులో చిన్నవాడు ఏమని చెప్పాడు కదా నీళ్ళల్లా మరుగు మందు కలిపి నీళ్ళల్లా మరుగు మందు కలిపి రాజాది రాజు గోవిందే మహారాజు రాజ్యమేలు పేర్చిన మహారాజు నీళ్ళల్లా మరుగు మందు కలిపి తర్వాత తానం పోయేవన్నా మరుగు మందుతో తానం పోసినాక అన్నం పెట్టేటప్పుడు అన్నంలో మరుగు మందు పెట్టమన్నారు అన్నం తింటాడట అన్నం తిన్నాక ఓ సుభద్రదేవి పనమటింటిలో పడకేయి నాకు పడుకుంటానన్నప్పుడు పనమటింటిలో పడకేసినాక ఒక అర్ధగంట సేపు ఇసిన కర్ర బట్టి ఇసిరిందనుకో చెప్పినట్టు చేతి కింద ఉంటాడు నీ రోత గుణం నీ తల్లికి బుద్ధి లేదా మండలికి బుద్ధి లేదు గీ గుణం నాకు నచ్చలే ఆ తల నీళ్ళల్లో అయితే ఆ నీళ్ళలో అదే పోతుందా పని చేయదు ఆ అన్నంలో మంది అయితే ఉడుకుతుందా అదే పోతుందా అది పని చేయదు అందుకొరకు ఆ ఇసుకర బట్టి ఊపితే ఉన్నదంతా కరిగిపోతుంది చెమటకు ఇక పని చేయదు అట్లా పెట్టద్దు నేను చెప్పుతా పట్టు నువ్వు తెచ్చిన మందు ఉన్నదా మెత్తగా నూరు నీ ఇంట్లో అప్పాల పుల్లు ఉన్నదా మా తల్లి గారు పెట్టి అప్పాల పుల్ల బాగా ఆగు ఆ అప్పాల పుల్లని పొయ్యి మీద పెట్టు ఎర్ర కాలుతుంది ఎర్ర గాలినాక ఆ మందు దానికి కొస పెట్టు అయ్యే పొయ్యి పోయి ఎత్తాడు కదా ఆయన ఎల్లలు కదా వండుకుంటే ఆయన బోర్ర బొక్కలేదు ఇక ఆయన కింది నాలుగు కింది నడుకుంటే పెట్టిగా అవునా ఇక పెడితే ఇక్కడ రాకపోతుంది ఇంకా కొంచెం ఇక్కడ రాకపోతుంది అంటాడు నావి రాకపోతుంది ఎర్రగాళ్ళే బాపదా ఇక ఈ కరెంట్ బుక్ ఎట్టుంటుందో అట్ట కాలనే మనకు అప్పలపుల్ల కూడా ఇక పెట్టినా మనకు ఒక్కసారి రగాంటి గుంజా మనకు ఇక దిగ్గులో వేసి ఐ లవ్ యూ సుభద్ర ఐ లవ్ యూ సుభద్ర ఐ లవ్ యూ సుభద్ర సుభద్రదేవేంద్ర నేనంటలేను మా రాజు అంటాడు మీ రాజు ఈ రకంగా అంటాడు అంతేనా అబ్బో అట్ట నేను పెట్ట మా రాజు చనిపోతాడు ఎందుకో లేదట్ట పెట్ట నీకు బుద్ధి లేదు నువ్వు వెళ్ళిపో ప్రతాని మా రాజు ఎప్పుడు వస్తాడని అయ్యో నీకన్నా ఇంకా అప్పల పుల్ల అని చెప్పిన గాని నా పెండ్లం అయితే 5 కిలోల గడ్డపారే కాల్చి పెట్టింది నాకు ఇక నేను ఎత్తులో చూడు ఎర్ర దొడ్డుకు దొడ్డ ఇత్తుకిస్తే కారు దున్నపోతున్నట్టు ఎత్తు చూడు ఎంత మంచిగా నేను నాకు గడ్డపార పెడితే నేను తాగలేదు ఆయనకి అప్పాల పుల్ల పెడితే వస్తాడా అబ్బో నేను పెట్ట ఏమో నీ ఇష్టం మీ ఇష్టం మా రాజు ఎప్పుడు వస్తాడని నీళ్లు పెట్టాను మా రాజక్క రావాలి చూస్తున్నాను భార్య వద్దకే చేరుకున్నాను సుభద్ర ఓ సుభద్రాదేవి ఇన్ని రోజులు నన్ను ఏమన్నా పిలిచిందా చెల్లి దగ్గరనే ఉన్నాడు ఒక్క మాడతో మందలి అసలే మాట్లాడా అమ్మ కొక్కు పట్టిన కోడి లెక్క పొదిగింది మూలకు ఇక మండ ఇస్తాడు అమ్మడ కొడుకుతోని నేను అట్లే పంచాను ఇక్కడ నేను ఇక్కడ ఇట్లా వాడి వస్తానా పట్టు శని కానించాలి ఇక ఇత్తులు పెట్టినా గాని మొలకలు మొలవలేదు ఇంకా పోగుడ్డలు పెట్టేస్తాను అంటే పిల్ల చిన్న పలుకవేవో దేవరాజా
గిన్నెలు గిలాసాలు బొట్టు బిళ్ళలు సౌరాలు సౌరాలు సౌరాలు